తెలంగాణ జిల్లా నుంచి 4 మూలల నుంచి వచ్చిన విద్యార్థులకు, మేధావులకు, టీచర్స్లకు న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం కాబట్టి ఈ పర్మిషన్ వరకు న్యాయం ఎక్కడుందో, ధర్మం ఎక్కడుందో ఈ సభకు నిలిచిన అదే మేము విజ్ఞప్తి చేస్తూ, అలాగే ప్రకటననే అక్కడ ఆంధ్ర ఉద్యమం చేస్తున్నది. అలాంటప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎక్కువ మీ పదవులే ముఖ్యమైన మీరు రుజువు చేస్తున్నారు. అంటే పోయిన ప్రాణాలను మీరు పోయిన ప్రాణాలు నిలబెట్టలేదు, కానీ మీ పదవులు నిలబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అప్పటికే కేసీఆర్ గారు 3 మాటలు ఓడిపోయినప్పుడు గెలిపించిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది. అలాంటప్పుడు మీరు ఆ రాజీనామా పత్రాలను ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఏది ఏమైనా తెలంగాణ వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వము స్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రారంభంతో పాటు ముగింపు ప్రకటన చేయాలని మేము దీని సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఈ రోజు రాజకీయ పార్టీలు మేము ఉద్యమం చేసిన మేము ఈ రోజు రాజకీయ పార్టీలు మేము రాజీనామా చేస్తున్నంత మాత్రముగా ఈ ఉద్యమం ఆగదు. మీరు రాజీనామాలు చేసినా, మీరు పదవులు ఉన్నా, ఇది తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంది అంటే ఈ ఉద్యమము ప్రజలు దీన్ని ముందు నడిపిస్తారు కనుక మేము ఎన్ని ఆటంకాలు వచ్చినా తెలంగాణ వచ్చేంత వరకు ఈ తెలంగాణ వచ్చేంత వరకు విద్యార్థుల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని మేము గుర్తు చేస్తూ